బైక్ రేజ్ ఇస్తారు కదా, ఆ బైక్ రేజ్ ఇచ్చినప్పుడు ఆ కన్నెపేట ఎడిట్ టక్ 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 పడతా బైక్ స్టార్ట్ అవ్వకుండా అక్కడ టక్కని టైటిల్ కార్డు పడుతుంది. అంటే మీకు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. రక్త చరిత్ర సినిమా చూస్తున్నప్పుడు రక్తపాతం కావాలి మీకు, నేను 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 సృష్టిస్తాను రక్తపాతం అని చెప్పి టక్కని రక్త చరిత్ర టైటిల్ అట్లా పడుద్ది. తర్వాత కాలంలో కేజీఎఫ్ ఎక్కడుంది ఆ ఎల్ డొరాడో అని చెప్పినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ తీసుకొని టక్కన పడుద్ది. ఆ 2 టైటిల్స్ తరువాత థియేటర్లో అంత ఎగ్జైట్ అయిన మూమెంట్ టైటిల్ కార్డుకి డెకాయిటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎవరి సెలక్షన్ ఇది ఆ పార్ట్ వరకు? పీకే అండి, అవునా? ఎడిటర్ పీకే అండ్ డైరెక్టర్ షనీద్, వాళ్ళిద్దరే. అసలు సుప్రియ గారి ఐడియా ఒరిజినల్గా కనిపెట్రో సాంగ్ వాడాలని. ఎందుకంటే నేను రోజు టీమ్ తోటి నేను సరదాగా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. కనిపెట్రో నేను చిన్నప్పుడు డాన్స్ చేసిన మొట్టమొదటి సాంగ్ అది అని. సో నా చైల్డ్హుడ్ జ్ఞాపకం అది. మరి దాన్నే మనం ఒక చిన్న కొత్తగా చేయొచ్చు కదా అని సుప్రియ గారి ఐడియా. మీరు చూస్తే అదే టైటిల్ కార్డ్ సీన్లో కింగ్ నాగ్ ఫ్యాన్స్ అని ఆటో మీద రాసి ఉంటుంది. చిన్న ఇంట్రెస్టింగ్గా కనిపెట్రో అని వాడాము. అంత ఎక్కువసేపు ఉండదు సినిమాలో, బట్ బ్యూటిఫుల్గా చేయాలనిపించి. కరెక్ట్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు చూస్తే సినిమా టైటిల్ డెకాయిట్ ఒక ప్రేమ కథ, ఒట్టి డెకాయిట్ కాదు. సో మేము ఈ సినిమాకి 2 టైటిల్ కార్డ్స్ ఇచ్చాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే సినిమా బిగినింగ్లో డెకాయిట్ టైటిల్ పడుతుంది మీరు అన్న చోట, సినిమా లాస్ట్ షాట్ తర్వాత ఒక ప్రేమ కథ టైటిల్ కార్డ్ పడుతుంది. సో మేము 2 టైటిల్ కార్డ్స్ ఇచ్చాం, ఎందుకంటే జస్టిఫికేషన్ డెకాయిట్గా స్టార్ట్ అయ్యి ప్రేమ కథగా ఎండ్ అయ్యే సినిమా.